హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు దంగటి వారి రుచులు. ఈరోజు స్పెషల్ హెల్దీ డెజర్ట్ కొర్రల పాయసం. సో దీనికోసం నేను తీసుకుంటున్నాను హెల్దీ చాయిస్ వారి బార్న్యార్డ్ మిల్లెట్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ కొర్రలు. నాకు ఈ ప్యాక్ ఎక్కడ దొరికింది అంటే డిమార్ట్ నుంచి నన్నే తెచ్చారండి. సో ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక టీ గ్లాస్లో ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. అది కుక్కర్లో వేసి బాగా కడుక్కొని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో 3 cups ఆఫ్ వాటర్ బాగా క్లీన్గా కడుక్కోవాలండి 3 times. సో 3 cups ఆఫ్ వాటర్ పోసి గ్యాస్ కట్ పెట్టి కుక్కర్ ఆన్ చేసేసాను. ఆఫ్టర్ దాట్ ఒక 5 whistles వస్తే చాలండి, స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఈలోగా మనం బెల్లంని క్రష్ చేసుకుందాం. చూపించిన విధానంగా బెల్లం ఉండ తీసుకొని క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసారుగా 5 whistles ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయో. సో దీన్ని ఇప్పుడు తీసుకున్న బెల్లాన్ని మనం కలుపుకోవాలండి. క్రష్ చేసిన దాన్ని కలుపుకొని ఇదిగో చూపించిన విధంగా కలుపుకొని కలుపుతుండగా మనం ఇలాగా డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో వేయించుకుందామండి. చూపించిన విధంగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకున్నాను, నేతిలో వేయించాను. తర్వాత మనం ఏమంటే పాలు కాంచినవి పోయాలండి. నేను ఆల్రెడీ కాంచి పెట్టుకున్నాను కాబట్టి నేను 3 cups అయితే పాలు పోస్తున్నాను. పాలు పోసి కలిపి బాగా మిక్స్ అయిపోయాక, పాలు కూడా బాయిల్ అయ్యాక నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసి కలుపుకుంటాను బాగా. ఇలాచీ పౌడర్ని కూడా కొంచెం వేసి బాగా స్టవ్ ఆఫ్ చేసుకుంటే కలిసిపోయాక పలచటి పాయసం ఇష్టమున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాచీ కూడా వేసుకుని